बोधन में अम्बेडकर चौराहे पर जश्न यौम जमहूरिया तकरीब मुनक्किद की गई। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से बोधन रुकन असम्बली पी सुदर्शन रेड्डी, उर्दू अकेडमी चेयरमैन ताहिर बिन हमदान और म्यूनसिपल चेयरपर्सन तुम पद्मा शरत रेड्डी ने शिरकत की। इसके अलावा काउंसलर्स और मुताल्लिक़ा महकमे के ओहदेदारों ने भी शिरकत दी। MLA सुदर्शन रेड्डी ने 101 फीट ऊंचा परचम कुशाई और तिरंगे को सलामी दी। इस मौके पर मुख्तलिफ स्कूलों के तलबा ने मार्च पास करते हुए सलामी दी और सकाफती कल्चरल प्रोग्राम पेश किए। बादशाह रुकन असम्बली सुदर्शन रेड्डी के हाथों काउंसलर्स और रिपोर्टर्स की खिदमात का एतराफ़ करते हुए उनकी गुलपोशी व शालपोशी करते हुए ज़बरदस्त तहनीत पेश की। बादशाह सुदर्शन रेड्डी ने मीडिया से मुखातिब हुए। ప్రమోషన్స్ ఇచ్చాం, ఉద్యోగులు పెట్టాం 50,000 మందిని. ఎందుకొరకు? మన భవిష్యత్తు పిల్లల్ని బాగు చేయడానికి. తప్పనిసరిగా మేము మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళతో చిన్నవాళ్ళైనా బాగా చదవాలి, మంచి విద్యావంతులు కావాలని మరి అలా ఎగ్జామ్స్ కూడా ముందే ప్రీఫైనల్ ఎగ్జామ్స్. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే వీకుంటే ఆ సబ్జెక్ట్ మళ్ళీ వాళ్ళకు క్లాసెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ విద్యార్థులకు ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా ఉట్టిని నేను చూస్తా ఉన్నాను. మొన్న నుంచి 3-4 సార్లు పాలిటెక్నిక్ ITI కాలేజీలో పోయా. అక్కడ ఉన్నది నాకేం సాటిస్ఫాక్షన్ కాలే. ఎందుకు? వాళ్ళు చేసే పనిని, వాళ్ళ వృత్తిని నాణ్యత పెరిగితే ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాని కొరకు మొన్న నుంచి ఆలోచించి వాళ్ళకు స్పెషల్ గా 30 days or 45 days దానికి కన్సల్ట్ ఉన్న మెకానికల్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ, ఈరోజు మన కార్లు వస్తూ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కార్లు వస్తూ ఉన్నాయి, బ్యాటరీ రిపేర్ చేసుడు కానీ, ఇవన్నీ